నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే బాబు. సార్, ఏపీలో రాజకీయాలు మళ్ళీ వేడందుకుంటూ ఉన్నాయి. ఇంకా సంవత్సరం కాలం మాత్రమే, సంవత్సరం కూడా లేదు, ఇంకా 6-7 నెలల కాల వ్యవధిలో ఉన్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోతూ వస్తున్నాయి. ఇటు వాళ్ళు అటు, అటు వాళ్ళు ఇటు అవుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఆ పార్టీకి భిన్న స్వరాలుగా మారుతూ వస్తున్నారు. కుల రాజకీయాలు ఎంత కాదనుకున్నా కానీ కుల రాజకీయాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వారాహితో తిరుగుతానన్న జనసేనని అడ్డుకట్ట వేయడం కోసం వైసీపీ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి వారితో మంతనాలు, కాపు ఓట్ల కోసం అని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక మాట వినిపిస్తుంది. అసలు కాపులు ఎటువైపు ఉన్నారు? వైసీపీ వైపు ఉన్నారా? పవన్ కళ్యాణ్ జనసేన వైపు ఉన్నారా? ఒక విషయం నాకు తెలిసింది చెప్తాను. అసలు కాపుల్లో మొట్టమొదటిసారిగా చైతన్యం రేపింది దాసరి నారాయణరావు గారు. ఇది ఎప్పుడంటే 82 ఆ ప్రాంతంలో. అంటే కానీ రంగా గారు అంటారు కాపులకి ఆయన పెద్ద చెప్తే చూడండి, చెప్పండి. 82 ఆ ప్రాంతంలో అశోక హోటల్లో, ఎందుకంటే దాసరి గారితో కూడా ఉంటాను, కూడా నా గొప్ప ఏం కాదు, కానీ ఆయన ఏమన్నా హడావుడిగా చెప్తుంటాడు. దాన్ని అందంగా హ్యాండ్ రైటింగ్ రాసేసి అప్పటికప్పుడు కాపీలు, అప్పుడు జరాస్ కాపీలు ఏం తీసుకోవడం కాకుండా ముందు ఒక స్పేర్ కాపీ కావాలి కదా, దానికి అవసరం ఉంటుంది. ఏదైనా మాటలు ఏదైనా కొంచెం తేడాగా ఉంటే మన తాలూకు సొంత కవిత్వం, అప్పటికి కథలు నవల్స్ రాస్తుండేవాడు కదా, అందుకు ఉండేవాడుగా చెప్తున్నాడు. అశోక హోటల్ అప్పటికి ఇదే పెద్ద హోటల్, మన లకిడిగప్పుల్లోది. వచ్చారు. ఇక్కడ కాపులంతా ఒక సమైక్యంగా ఉండాలి, ఇంత పర్సంటేజ్ ఉన్నటువంటి మనకి ఎవరూ లేకుండా అయిపోయారని చెప్పేసి అప్పుడు కాపుల్లో పెద్దలు ఉమ్మారెడ్డి వీళ్ళందరినీ పిలిచే ప్రయత్నం చేశారు. ఎవరు రాలేదు, కానీ కొంత ఎమిచ్యూర్స్ వచ్చారు. దాని మొత్తానికి ఆ కాపు అంటే ఆ పార్టీ పేరు ఏం పేరు అంటే తెలుగు తల్లి. ఆ పార్టీ పేరు. ఆ తెలుగు తల్లి మీద కొంతమంది వస్తున్నారు, కొంతమంది వచ్చేవాళ్ళు కాదు. తర్వాత దాసరి నారాయణరావు గారు ఏంటంటే కొంచెం అతివృష్టి అనావృష్టి ఉంటుంది. ఎవరినైనా ప్రేమించినట్టయితే అతిగా ప్రేమిస్తాడు, అలాగే వదిలిపెట్టేసినా సరే ఎందుకు వదిలిపెట్టేస్తాడో తెలియకుండా వదిలిపెట్టేస్తాడు కనుక ఆ ఉద్యమం అలా నీరు గారిపోయింది. తర్వాత ఏంటంటే అది దానికోసం వారి పత్రిక నేను వాడుకునే వాళ్ళ, ఉదయం పత్రిక నేను వాడుకునే వాళ్ళ ఆ పార్టీ లేదండి, అప్పటికి ఆ పత్రిక లేదండి. ఎందుకంటే ఉదయం పత్రిక మీకు ఒక హిస్టరీని క్రియేట్ చేసింది బాబు. స్టార్టింగే ఉదయం పత్రిక సర్క్యులేషన్ అని తెలిసిన మొట్టమొదటిసారిగా పత్రిక స్ట్రైకింగ్ ఆర్డరే 2,20,000 స్ట్రైకింగ్ ఆర్డర్. ఏ పత్రిక కూడా బిగినింగ్లో అన్ని లక్షలు వేయలేదు. అంటే అన్ని లక్షలు వేస్తే మీకు ఆదాయం రానియండి మానేయండి, ఖర్చు మాత్రం అదే ఉంటుంది. 2,20,000 కాపీలకి ఎంత ఖర్చు ఉందో అంతే అవుద్ది. అమ్ముడుపోతే లాభాలు, లేకపోతే నష్టాలు అన్నమాట. ఏదైనా అంతే. పత్రికా లోకంలో చాలా నష్టాలు ఉంటాయి. ఏవైనా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినట్టయితే లాభంగా పోతుందన్నమాట. అందరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి ఈనాడు పత్రిక ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక 400 కోట్లు సంవత్సరానికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు. ఇప్పుడు మన ఎవరు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక 500 కోట్లు, ఇప్పుడు 600 కోట్ల రూపాయలు తీసేయడమే. సంవత్సరానికి తగ్గ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులన్నీ ముందు తీసేస్తారన్నమాట. అంతే, ఖచ్చితంగా పడవలసిందే. మరి ఏమిటి మన మీడియాకి, డిజిటల్ మీడియాకి ఎంత ఇస్తున్నారు అన్నది నాకు నిర్దిష్టంగా తెలియదు. ప్రింట్ మీడియాలో ఎక్కువ ఉండేవాడిని కాబట్టి ఆ విషయాలు చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు చెప్పేది ఏంటంటే దాసరి నారాయణరావు గారు ఎన్టీ రామారావు గారు రమ్మన్నప్పుడు కూడా ఆయన రాలేదు. అంటే నేను లేదండి, నేను తెలుగుదేశంలో అంటే దాసరి నారాయణరావు గారికి ఎన్టీ రామారావు ప్రేమే కానీ వెళ్ళలేదు.
వెళ్ళకపోవడం చూసిన తర్వాత ఈయనకి కేంద్రంలో కొంచెం మంచి గౌరవం ఉండేది. ఎవరు మన వాడి పేరు చెప్పి సోనియా గాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆంతరంగికంగా కలుసుకునేవాళ్ళు. ఇక్కడ మంచి పార్టీ గిట్టి ఆయన మాటలు వేరుగా ఉంటాయి కదా, రేపే ఆంధ్రదేశాన్ని పెగిలించేసి నీ చేతిలో పెట్టేస్తా అంటాడు, అంత బాగుంటాయి మాటలు. అందువల్ల ఆయనకి ఏంటంటే మామూలుగా ఆయన ఒక మంత్రిని చేయడం, సిబ్బు సోరెన్కి సహాయకుడిగా ఉంచడం. ఈయన అదృష్టం బాగుండి సిబ్బు సోరెన్ ఏమో జైలుకి వెళ్ళడం, ఆ సహాయ మంత్రి కాస్త ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవడం, ఏదో అది అయిపోయింది అనుకోండి. తర్వాత కాపుల మీద దృష్టి పెట్టినది ఎవరంటే మన చిరంజీవి గారు. వెళ్ళి వారణాసి వెళ్ళారు, కాశీ విశ్వనాథుని కొలుచుకున్నారు, అన్నీ చేశారు, తిరుపతిలో పార్టీ పెట్టి అంటే ప్రారంభోత్సవం చేశారు, అంతా బాగుంది. మరి అంటే అక్కడ తొందరపడ్డారంతే. ఇక్కడ 18 సీట్లు గెలవడం ఎంత గొప్ప. వాళ్ళ తమ్ముడు ఒక సీటు గెలవకపోయేసరికి మరి కొంత దాని వాల్యూ పెరిగిపోయింది అన్నమాట. ఒక్క సీటు గెలవలేకపోయాడే మన పవన్ కళ్యాణ్, 18 సీట్లు ఎలా గెలిచాడు అనేటువంటిది ఇప్పుడు మనకు కలుగుతుంది అన్నమాట. ఆయన నిజంగా నిలబడినట్టయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందుకు ఈయనే ముఖ్యమంత్రి అయి ఉండేవారు అన్నమాట. కానీ అదృష్టం పోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రజారాజ్యం యువ నాయకుడిగా ఉంటూ కూడా అసంతృప్తితో ఉండేవాడు. ఎవరికి పడితే వాళ్ళకి సీట్లు ఇవ్వడం మనకి ఏదో డబ్బు ఉందనేటువంటి ప్రచారం ఎక్కువగా ఉండడం. లేకపోతే మిత్రాను మన ప్రభాకర్ సీతారామ ఎవరో నిర్మలా సీతారామన్ మొగుడు మాట పరకాల ప్రభాకరు, వాళ్ళందరూ కూడా కొంచెం దండయాత్ర. ఇప్పుడు ఎవరికైనా మనసులో మనం సహాయం చేద్దామని ఉద్దేశం ఉన్నట్టయితే వాళ్ళకి ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉంటారు. కానీ అది పార్టీకి మాటలు రాకముందే, కొంచెం అసలు ఊపి రాకముందే తిరిగి దండయాత్ర చేస్తే ఎలాగుంటుంది, అదే చెప్పాడు పవన్ కళ్యాణ్. పార్టీలో ఏమైనా పొరపాట్లు ఉంటే తర్వాత చెప్పండి. అందుకని పార్టీని నిలబెట్టిన వాళ్ళు మీరు పార్టీకి ఎలా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది అనేసరికి పిడిగుద్దురు తెలగవుద్ది అని చెప్పాడు. అన్నయ్యతో కూడా చెప్పాడు, ఇది మంచిది కాదు, ఇది పార్టీలో ఇట్లాంటి నిరంకుశత్వం మంచిది కాదు, డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తున్నారనే ప్రచారం ఉందని చెప్పారు. మొత్తానికి అది ఎలాగైపోయింది. తర్వాత దాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నట్టే కారణం ఏంటంటే, అందరూ ఎవరైనా కొత్త వాళ్ళు ఏమంటారంటే, మీ అన్నయ్య ఏం చేశాడో నువ్వు అదే చేస్తావయ్యా, మీ అన్నయ్య పార్టీని అమ్మేలేదు కదా, నువ్వు అమ్మేశారు కదా, నువ్వు అదే చేస్తావు, నువ్వేది గొప్పేటి అంటారు కదా. అది పోవడానికై ప్రజల వెళ్ళి రైతుల దగ్గరికి కానీ ప్రజల దగ్గరికి కానీ ఆ ప్రజల మధ్యలో ప్రజల్లో కలిసిపోయి ఏం చేయాలా ప్రజల తాలూకు సమస్యలకి ఆయన జవాబుదారీగా ఉంటూ ఇన్నాళ్ళు కష్టపడ్డాడు. అంటే అక్కడ అవమానాలు భరించాడు, అన్నీ భరించాడు. ఆయన చేసిన గొప్పని ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన తర్వాత కూడా గెలిపోవటం సహజం, గెలుస్తారండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.